సో శంకరాచార్య అంటే ఆ మఠానికి చాలా గొప్ప గౌరవం ఉంది. వాళ్ళు ధార్మిక కార్యక్రమాలు చేస్తారని, అలాగే హిందూ మత పరిరక్షకులని పేరు ఉంది. సో ఆదిశంకరాచార్యులు ఒక 4 పీఠాలు స్థాపించి దేశంలో హిందూ మతాన్ని పునరుద్ధరించే కార్యక్రమం, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించే కార్యక్రమం చేపట్టారు అప్పుడైనా. కానీ రాను రాను ఈ శంకర పీఠాలు కూడా కాంట్రవర్సల్గా తయారవుతూ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా చూసినప్పుడు ఈ మధ్యకాలంలో ఏమంటుంది నా పేరు జ్యోతిర్మఠ్ శంకరపీఠం అధిపతి అవిముక్తేశ్వరానంద స్వామీజీ చాలా కాంట్రవర్సల్గా వెళ్తూ ఉన్నారు. ఆయన శంకరపీఠ అధ్యక్షుడిగా కాకుండా రాజకీయ నాయకుడిగా ఎదగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన రాజకీయం చేయాలనుకున్నప్పుడు ఆ పీఠాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి పోరాటం చేయాల్సింది. రామమందిర నిర్మాణం మొదలుకుంటే ఈ రోజు వరకు కూడా ఆయన చాలా కాంట్రవర్సీలోకి వెళ్తూ ఉన్నారు. ఓపెన్గా చెప్తే ఒక స్వామీజీకి, ఒక పీఠాధిపతికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కావు. ఎందుకంటే ఆయన మరి ఎందుకు నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నారు అనేది ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, నాకు నరేంద్ర మోడీ అంటే ద్వేషం లేదు, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తా ఉన్నారు. నా మెడలో ఉన్న మాలను కూడా ఆయనకి ఇచ్చాను, అది ఒక శిష్యునికి మాత్రమే ఇవ్వగలుగుతాము అని చెప్తా ఉన్నారు. కానీ అది ఎక్కడ కూడా నిజంగా అనిపించట్లా. అంటే ఆఖరికి శంకరపీఠంలో ఉన్న గొప్ప స్థాయి వ్యక్తి కూడా అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాడు. సో ఆయన చెప్తున్నది ఏంది అంటే, కేదార్నాథ్లో ఆ శంకరుడికి చేయాల్సినటువంటి కవచం కోసం 228 కిలోల బంగారం మాయం చేశారు, మరి ఇది హిందూ ద్రోహులు చేస్తున్నారు సో అని చెప్తా ఉన్నారు. మరి అదే హిందూ ద్రోహుల పేర్లు కూడా ఆయన చెప్తే బాగుంటుంది కదా. సో ఓవరాల్గా చూసినప్పుడు బీజేపీ పార్టీని నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. అలాగే వచ్చేసి ఈయన ఏమని చెప్తా ఉన్నారు అంటే, ఉద్ధవ్ థాక్రేని హిందూ ద్రోహులు మోసం చేశారు, వెన్నుపోటు పొడిచి ఆయన పదవి నుంచి దింపారు. సో ఆందోళన కల్పిస్తుంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడే మాకు సంతోషం కలుగుతుంది అని చెప్తున్నారు. అంటే సంతోషానికి దుఃఖానికి కట్టుబడే స్థితిలో శంకరమఠం వాళ్ళు ఉంటే మరి సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంది? ఒకవేళ ఆయన ఉద్ధవ్ థాక్రేని సమర్థించాలనుకున్నప్పుడు ఆయనతో పార్టీలో ఉండి ఆయన సమర్థిస్తే బాగుంటుంది. కానీ ఇది హిందూ మతానికి లేదా సనాతన ధర్మానికి చేస్తున్న చెడుగానే ప్రజలకు కనిపిస్తూ ఉంది. అలాగే వచ్చేసి ఆయమని చెప్తా ఉన్నారు, నరేంద్ర మోడీ యమధర్మరాజుకి ఏమని చెప్పుకుంటా ఉంటారు, ఎన్నో రకాల గుళ్ళు కూలగొడతా ఉన్నాడు, ఎన్నో చేస్తూ ఉన్నాడు ఈయన. మరి ఈయన తర్వాత వెళ్ళి యమధర్మరాజు ముందు ఏ విధంగా ఉన్నటువంటి సమాధానం ఇచ్చుకుంటా ఉంటాడు ఈయన అని చెప్తా ఉన్నాడు. అంటే ఈయన ఒక హద్దును దాటి బిహేవియర్ చేస్తూ ఉన్నాడు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మఠానికి సంబంధించిన వ్యక్తి, ఒక సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి ఇలా రాజకీయాలు చేస్తూ ఒక ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తిని అవమానిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా దోషమైన విషయం. మరి ఈయన అక్కడ మఠంలో ఎందుకు ఉంచుతున్నారు, ఆయన ఏ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది అర్థం కాని విషయం. మోడీ తప్పు చేసినట్లయితే డెఫినెట్గా ఆయన ప్రశ్నిస్తామని చెప్తా ఉన్నాడు. ప్రశ్నించడానికి ప్రజలు ఉన్నారు, ప్రశ్నించడానికి ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. కానీ మరి ఈయన మాత్రమే ఎందుకు ప్రశ్నించాలి? ఈయన చేయాల్సిన సనాతన ధర్మ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవేవి జరగకుండా ఓన్లీ ఒక రాజకీయ నాయకుడిని వెన్నుపోటు పొడిచారను, ఏదో 228 కోళ్ళు ఎవరో ఎత్తుకపోయినరను. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, ఢిల్లీలో కేదార్నాథ్ స్వామి ఆశ్రమాన్ని పోలిన ఒక టెంపుల్ని కడతాము అంటే, అలాంటి టెంపుల్ ఇక్కడ కట్టొద్దు, ఇది హిందూ ధర్మ వ్యతిరేకం అని చెప్తాడు. అంటే ప్రపంచంలో కాశీ విశ్వనాథ ఆలయం వారణాసిలో ఉన్నప్పుడు ఆ పేరు మీద ఎన్నో మందిరాలు నిర్మించారు, అంతే తప్పితే కాశీ టెంపుల్ని తెచ్చి ఇక్కడ పెట్టలేదు కదా. అంటే ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఒక శంకరపీఠం అధిపతి మాట్లాడితే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి? అంటే వీళ్ళంతా కూడా పనిగట్టుకొని ఇతర మతాల వాళ్ళు హిందూ మతాన్ని అవమానించడం కంటే ఎక్కువ సనాతన ధర్మానికి అధిపతుల్లాగా చెప్పబడుతున్నటువంటి ఇటువంటి వాళ్ళు కూడా అవమానిస్తూ పోతే హిందూ మత ప్రభావం అనేది నెగిటివిటీకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వీళ్ళు మేము దీనికి సనాతన ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి విమర్శలు చేయటం వల్ల ఇతర మతాల వాళ్ళు డెఫినెట్గా సనాతన ధర్మాన్ని అవమానించేది చాలా ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే మీ మతస్థులే మిమ్మల్ని అవమానిస్తున్నప్పుడు మేమంటే తప్పేంది అనే పరిస్థితి ఏర్పడిపోయింది. సో ఇప్పటికైనా ఆయన జ్ఞానం తెచ్చుకొని సరియైన పద్ధతిలో ఒక శంకరపీఠానికి అధిపతిగా మాట్లాడితే బాగుంటుంది తప్పితే
అనవసరమైన రాజకీయాల్లోకి వెళ్ళి అనవసర విషయాలు మాట్లాడుతూ ఉంటే మాత్రం అది చాలా అవమానకరంగా ఉంటుంది. ఆఖరికి ఆయన శంకరపీఠాన్ని వదిలిపెట్టుకొని ఇంకొక శంకరాచార్యులు ఎన్నుకోవాల్సిన అవసరం కూడా వస్తుందా అనేది చూడాల్సిన అవసరం వస్తూ ఉంది. డెఫినెట్గా ఆ పీఠాధిపతులకు సంబంధించిన ఎవరైతే ఉంటారో వాళ్ళు డెఫినెట్గా విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటేనే సమాజానికి మంచి జరుగుతుందనేది ఒక సూచన. ప్రజల నుంచి కూడా ఇలాంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది.